మరి శిల్పా చక్రపాణి, శిల్పా మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆలగడ్డ ఎమ్మెల్యే ముగ్గురు కూడా లోకేష్ అన్న గారి గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు నేను ఘాటుగా స్పందించాను. నాతో పాటు జిల్లా నాయకులు కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. అది కక్ష పెట్టుకొని ఒక కోవట్ని ముందు పెట్టుకొని తప్పుడు కేసులు బరాయించి నన్ను జైలుకు పంపించడం జరిగింది. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. నేను పెట్టిన కేసు తీసుకోలేదు. నా మీద పెట్టిన కేసు మాత్రం 5 గంటలలో పోలీసులు దొంగలే ఆశ్చర్యపోయేలాగా గోడలు దూకి నా ఇంట్లోకి వచ్చి నా కొడుకుకి సంవత్సరంన్నర, నా కొడుకు ముందర నన్ను, నా భర్తని కూడా మా మీద కూడా కేసులు పెట్టినారు. నేను తల్లి తండ్రి మేమిద్దరం కూడా జైల్లో ఉంటే నా కొడుకు ఇబ్బంది పడతాడని చెప్పి జడ్జిని అడిగినప్పుడు జడ్జి ప్రతి రోజు గంట సేపు నా కొడుకుతో ఉండడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జైలుకి నా కొడుకు వచ్చినాడు సంవత్సరంన్నర నన్ను చూడడానికి. లోపలికి వచ్చినప్పుడు ఆ గంట సేపు ఉండి నా కొడుకుని పోలీసులు తీసుకుపోతుంటే నా కొడుకు ఏడుపు ఇంకా నాకు గుర్తుంది, నా కడుపు కోత ఇంకా నాకు గుర్తుంది. తప్పకుండా కార్యకర్తల మీద మా మీద కేసులు పెట్టే వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ అన్న గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేంత ధైర్యం చేశారని ఎవరు కూడా ఊహించలేదు. ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలు అందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాము. Like, share and subscribe to Rajaniti channel.